గోన్ చచ్చి కాదు కదా, పురుకోస్ మొక్క కూడా మిగలదు. సూపర్ హిట్ మూవీ బత్సల మల్లిని ఆస్వాదించడానికి ఇప్పుడే సన్ఎక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. పైగా ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. అరే, ఇంత అవమానం జరిగా కూడా సైలెంట్ గా చూస్తూ ఉండాలంటావు? అది కాదమ్మా, ఈ విషయం మొత్తం ఎమ్మెల్యే గారికి తెలుసు. ఆయనంతా చూసుకుంటారు. మల్లిక్ లాయర్ గారితో మాట్లాడడానికి వెళ్ళాడు. సత్య, లాయర్ గారితో మాట్లాడాను. బెయిల్కి సిద్ధం చేస్తా అన్నారు. ఎమ్మెల్యే గారు కూడా కమిషనర్ గారితో మాట్లాడుతా అన్నారు. అది మా రేంజ్. కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది సత్య. ఏంటది? ఇవాళ కోర్టుకు సెలవు ఉండడం వల్ల బెయిల్ రాలేదు. రేపు ఉదయం వరకు మనం ఎదురు చూడాల్సిందే. ఎక్కడి నుంచి దాపురించావే నువ్వు నాకు? నువ్వు అడుగు పెట్టావో లేదో మా జీవితాల్లో ప్రశాంతత లేకుండా పోయింది. ముందు నా అప్పు కోసం వచ్చావు, తర్వాత నా కొడుకు పెళ్లి చెడగొట్టావు, నా తల మీద లాఠీతో కొట్టావు. ఇప్పుడు ఏకంగా నలుగురిలో బేడీ లేసి మరీ నన్ను స్టేషన్కి లాక్కొచ్చి ఈ సెల్లో పడేశావు. వీటికి సమాధానం చెప్పు. వీటన్నిటికీ ఒకే ఒక్క సమాధానంతో నీ మీదున్న ప్రతీకారం మొత్తం తీర్చుకుంటాను. చూద్దు గాని ఈ మణెం అంటే ఏంటో నీ తరతరాలకి గుర్తుండిపోయేలా చేస్తా. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటాను. ఎక్కడికి వెళ్తున్నారు నాన్న? పోలీసులు అమ్మని తీసుకెళ్లినందుకు మీరు సంతోషంగానే ఉన్నారనుకుంటా. నాకు తెలిసి పోలీసులకు కూడా మీరే ఇన్ఫార్మ్ చేసి ఉంటారని నా నమ్మకం. సూర్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరంతా మీ తండ్రిని ఓ శత్రువులా చూస్తున్నారు. నేనెప్పుడు మిమ్మల్ని అలా చూడలేదు. ఏది ఏమైనా కానీ అది నేను తాళి కట్టిన భార్య. ఇన్ని సంవత్సరాలు తను నాతో కలిసి కాపురం చేసింది. తన మీద నాకు బెంగగా ఉంటుంది, అలాగే తన మీద నాకు బాధ్యత కూడా ఉంటుంది. అందుకే తనని కలవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. ఏం అవసరం లేదు నాన్న. ఇప్పుడే అన్నయ్యతో ఫోన్లో మాట్లాడాను. రేపు పొద్దునే బెయిల్ వస్తుందంట. ఇప్పుడు మీరు వెళ్ళి అమ్మకి ఇంకా చిరాకు తెప్పించకండి. సూర్య, చూడు నీకోసం ఏం చేశాను. పూరీలు. అవును, ఇంకా పాయసం కూడా చేశాను. ఇవాళ నేను చేసిన వంటలకి మీరు ప్లేట్లు కూడా వదిలిపెట్టరు. అలా ఉన్నాయి వంటలన్నీ. పూరి, హల్వా, పాయసం. ఆహా, తలుచుకుంటేనే నోట్లో నీరు వచ్చేస్తుంది. రండి రండి, త్వరగా తినేద్దాం రండి. ఏమ్మా, ఈరోజు ఏమైనా విశేషమా? అన్ని రకాల వంటలు వండావు? అవును, అత్తయ్య గారు ఇంట్లో లేరు కదా. అంటే మావయ్య గారు, అది అత్తయ్య గారిని పోలీసులు తీసుకెళ్లారు కదా. మీరందరూ బాధతో ఏమీ తినరని ఇలా రకరకాల వంటలు చేస్తే అయినా మీరు తింటారని చేశాను. రండి మావయ్య గారు. రా సూర్య. మావయ్య, అత్తయ్య గారికి కూడా క్యారేజ్ పెట్టి పంపిస్తాను. రండి. రా సూర్య.
వచ్చేసావా? వాటర్ తాగుతావా? కూర్చో. ఏంటక్క, ఈరోజు స్టేషన్లో నీకు స్పెషల్ డేయా? నీకెలా తెలిసే? హాసిని, నాకన్నీ తెలిసిపోతుంటాయంతే. అవునా? అయితే చెప్పు, ఏం జరిగిందో. ఊరికే నీ ఫేస్ చూసి చెప్పా ఏదో స్పెషల్ అయి ఉంటుందని. లేకపోతే ఎప్పుడు నీ ఫేస్ ఇంత సంతోషంగా ఉండదు కదా. సారీ. అవును, నేను సంతోషంగానే ఉన్నాను. ఎందుకంటే ఇవాళ నేనొక్కరిని అరెస్ట్ చేశాను. ఎవరినక్క? ఏంటి మంజు నువ్వు అంటున్నది? ఇంతకీ ఎవరిని అరెస్ట్ చేశావు? ఉన్నాడుగా ఆ రౌడీ సత్య, వాళ్ళ అమ్మని. మరి ఆ రౌడీ ఏం చేయలేదా? లేదే. అదేంటి? ఏమో, నాకు తెలీదు. కానీ వాడు పెద్ద గొడవ చేస్తాడనుకున్నాను. కానీ వాడేమీ చేయలేదు. రివర్స్గా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాడు. అలాగే ఉండాలి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మా అక్క పులి మంజు అంటే ఏంటో. అదేం కాదు, ఎప్పుడూ సీరియస్గా రియాక్ట్ అయ్యేవాడు ఇప్పుడు సడన్ గా అలా సైలెంట్గా ఎందుకు అయిపోయాడో. దీని వెనకాల మళ్ళీ ఏమైనా ప్లాన్ ఉందేమోనని నాకు కొంచెం భయంగా ఉంది. అక్క, అలాంటిదేముండదు. నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. అవును మంజు, నువ్వెక్కువగా ఆలోచించి నీ మైండ్ పాడు చేసుకోకు. అవును, నేనిప్పుడే వస్తాను. ఇవాళ నా బిడ్డ మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, స్టేషన్లో వాళ్ళ దిష్టి, ఊరందరి దిష్టి, అందరి దిష్టి పోవాలి. తూతూ అనమ్మా. అమ్మా మంజు, ఇక నీకు ఎవ్వరి దిష్టి తగలదు. ఏంటి ఇవాళ వాతావరణం ఒక్కసారిగా మారినట్టుంది? తల్లి కూతుళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఏ, మేం మనుషులం కాదా? మేం సంతోషంగా ఉండకూడదా? అయినా సంతోషం ఇప్పటి వరకు ఉంది. నువ్వు వచ్చావుగా, పోయింది. సరే, నీ నోట్లో నోరు పెట్టే కన్నా నేను వచ్చిన పని చూసుకుని పోతే మంచిది. చూడండి, ఎలాగూ సంతోషంగా ఉన్నామంటున్నారు కాబట్టి ఇదే సందర్భంలో ఇంకొక సంతోషకరమైన వార్త చెప్తాను, వినండి. ఇక మీరు త్వరగా పెళ్లి షాపింగ్ చేసుకుంటే మంచిది. డీజేకి మంజుకి నేను ఎప్పుడు అంటే అప్పుడు పెళ్లి జరిగిపోవాల్సిందే. నువ్వు అంటే మేము అనడానికి నీకెన్నేమైనా పని వాళ్ళమా? చూడు హాసిని, నేను నీతో మాట్లాడలేదు. మర్యాదగా ఉండు, లేకపోతే నా సంగతి తెలుసుగా.